హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూద్దాం. మనలో చాలా మందికి కూడా కళ్ళ చుట్టూ ఈ విధంగా అయితే నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. సో నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ నల్ల మచ్చలు తగ్గాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకుని కొద్దిగా పెరుగు, అలాగే కొంచెం కాఫీ పౌడరు, కొంచెం అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం తేనెను కూడాను ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మనకి కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసామనుకోండి, ఇవన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. చాలామందికి నిద్ర లేకపోవడం వల్ల, లేదంటే టెన్షన్స్ వల్ల, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా లేదంటే ఎండాకాలంలో చాలా మందికి ఇలా నల్ల వలయాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సింపుల్గా ఇలా మనము తయారు చేసుకున్న ప్యాక్ని కొన్ని రోజులు మనకి మరకలు అనేవి, అంటే ఫేస్ చుట్టూ ఉండే ఈ బ్లాక్ మచ్చలు అనేవి కూడా తగ్గినంత వరకు కూడా డైలీ ఇంట్లో ఇలా తయారు చేసుకుని పడుకునే గంట ముందు ఈ విధంగా మనం చుట్టూ కూడాను హైస్ దగ్గర ఇలా మొత్తం మనకి సర్కిల్గా అంటే బ్లాక్నెస్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి రెప్పల మీద కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా కొద్దిగా మనం అప్లై చేసేసుకొని బాగా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నామంటే కొన్ని రోజుల్లోనే మీకు ఈ కళ్ళ చుట్టూ ఈ నల్ల వలయాలు, అంటే మనకి నల్ల మచ్చలు అనేవి తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మగవాళ్ళైనా ఆడవారైనా ఎవరైనా వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎప్పుడైనా చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మచ్చలు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసి ఇటువంటి ఉపయోగకరమైన టిప్స్ అన్ని మీకు డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. సో ఈ విధంగా మనకు మార్కులు అనేవి పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం ఇంట్లోనే ఇలా స్నాక్ ఐటమ్స్ అనేవి ఉంచుకుంటూ ఉంటాం కదండి. శనగుండలు లాంటివి, లేదంటే మిక్చర్స్ కానీ ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని రోజులకి ఎయిర్ అనేది వెళ్ళిపోయి క్రిస్పీనెస్ అనేది పోతుంది, జిడ్డు స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో ఈ వేసవులు ఇంకా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా మనము ఎక్కువగా స్టోర్ చేసుకునేటప్పుడు జిడ్డు వాసన రాకుండా, అలాగే మిక్చర్ లాంటివి గట్టిన మెత్తబడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. రైస్ అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదా. కొద్దిగా రైస్ తీసేసుకొని కొంచెం ఏదైనా కాటన్ క్లాత్లో కానీ, లేదంటే కొన్ని టిష్యూ పేపర్స్లోనో ఈ విధంగా రైస్ని తీసేసుకున్నాం అనుకోండి, రైస్ అనేవి చెమ్మను పీల్చుకున్న తత్వం అనేది ఉంటుంది కాబట్టి సో మనం రైస్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. రైస్ ప్లేస్లో మనం షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో రైస్ అయితే మనకి ఇంట్లోన చక్కగా ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న కాటన్ క్లాత్లు అయితే చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి. లేదంటే ఇటువంటి టిష్యూ పేపర్లో వేసేసుకొని చక్కగా ఒక రబ్బర్తో కానీ, లేదంటే ఇలా కాటన్తో కానీ దేంతో ఒకటి కవర్ చేసేసుకొని ఊడిపోకుండా చక్కగా మన ఇంట్లో ఉండే కొన్ని రేషన్ ఐటమ్స్ అనేవి కొద్దిగా చెమ పట్టేస్తాయి అనుకుంటాం కదా, అందులో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము వాడే ఇటువంటి స్నాక్ ఐటమ్స్ మీదగా బిస్కెట్ల దగ్గర గట్టా వేసామనుకుంటే బిస్కెట్లు కూడా మెత్తబడిపోకుండా ఉంటాయి. అలాగే ఇటువంటి శనగుండలు అనేవి మనకి కొద్దిగా తేమగా అయిపోతాయి కదా, తేమ కూడా ఏమీ చేరదు. రోజులు ఇటువంటి స్నాక్ ఐటమ్స్ నిల్వ ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోనే ఎప్పుడైనా కూడా అన్నం అనేది ఎక్కువగా వండేస్తూ ఉంటాం. తినగా మిగిలిన అన్నాన్ని బయట ఉంచేసామంటే పాడైపోతుందండి. ఇలా మనం పప్పులు అనేవి నానబెట్టకుండా సింపుల్గా అప్పటికప్పుడు హెల్తీగా దోశల్లో అయితే వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే మిగిలిన అన్నాన్ని ఒక కప్పుని అయితే తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోనే ఒక కప్పు రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఆ తర్వాత సోజీ రవ్వ, లేదంటే బొంబాయి రవ్వ అంటూ ఉంటారు కదండి, దాన్ని ఒక అరకప్పు వరకు కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు కూడా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా చాలా హెల్దీ. పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎటువంటి రుబ్బులు అనేవి రుబ్బే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం వాటర్ని మనం యాడ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పల్చగా అయితే చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దోసపిండి అనేది ఎప్పుడైనా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సింపుల్గా అలా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా దోశల్లో అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, సింపుల్గా మనకి ఈ పిండి అంతా కూడా, అంటే మనం నూక అనేది వేసాం కదండి, సో అదంతా కూడా బాగా నానుతుంది. తర్వాత దోశలు కూడా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోవద్దు. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది కదా, చక్కగా దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. పెనం అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న రైస్ పిండి బ్యాటర్ని ఇలా చక్కగా దోశలు ఎలా అయితే వేస్తామో అలా వేసుకొని
వేసేసుకొని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా 2 నిమిషాలు ఒక్కొక్క వైపు కాల్ చేసుకున్నాం అనుకోండి చక్కగా దోశలు అనేవి చాలా చాలా సింపుల్గా అతుక్కోకుండా వచ్చేస్తాయి. చూసారు కదండి, దోశలు అనేవి మనం రైస్తో వేసినా కూడా ఎక్కడ అతుక్కోకుండా మాడిపోకుండా చాలా చాలా సింపుల్గా అయితే వచ్చేసాయి. ఎప్పుడైనా కూడా ఇలా మీరు రైస్తో తయారు చేసేటప్పుడు కూడా మీకు ఏమైనా దోశ పిండి లూజ్ అయింది అనుకున్నట్లయితే కొంచెం వరిపిండిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా దోశలు అనేవి వేసేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా రైస్ అనేది ఇంట్లో ఎక్కువగా మిగిలేటప్పుడు ఇలా చక్కగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే నైట్ డిన్నర్లో టిఫిన్ లాగా కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా మనమైతే కేవలం రైస్తోనే ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఎటువంటి పిండిలు రుబ్బే నానబెట్టే పని లేకుండా చక్కగా ఇలా దోశలు తయారు చేసుకున్నాం. సైడ్ చట్నీగా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదంటే ఆవకాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరు. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. రోజు వాడే బాత్రూమ్ ఎంత ప్రతిరోజు లేదంటే సింపుల్గా మనం మంత్లీ డోర్స్ లేదంటే ఇలా గోడలు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. పోటీ అనేది 2 డేస్కి ఒకసారి లేదంటే డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అయితే కామెంట్ పెడుతూ ఉన్నారండి, బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా నల్లగా గోడలతో పాటు వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి ఏర్పడిపోతున్నాయి. సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా సింపుల్గా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది వేసేసుకోండి. తర్వాత 1-1.5 స్పూన్ వరకు కూడా మనం ప్రతిరోజు టీ పెట్టుకునే టీ పొడి అనేది ఉంటుంది కదండి. సో ఈ టీ పొడిని వేసేసుకొని చక్కగా స్టవ్ మీద 2-3 నిమిషాల వరకు కూడా డెకాషన్ అనేది దిగినంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత ఇలా చల్లార పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసి వరుసుకుంటుందండి. సో ఈ వాటర్తో మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ లాంటి గట్ట క్లీన్ చేసామనుకుంటే కొత్త వాటిలో చాలా మంచి షైనింగ్ వస్తుంది. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ టీ డికాషన్లోనైతే మీకు నచ్చితే షాంపూ కానీ లేదంటే సర్పం కానీ లేదంటే నేనైతే కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసానండి. ఏదనేది మీ ఇష్టము. ఇలా మనము తయారు చేసుకున్న వారానికి ఒకసారి లేదంటే మంత్లీ మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. నెలకు ఒక్కసారి మొత్తం ఫుల్ బాత్రూమ్ అంతా సింపుల్గా అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ముందైతే బాత్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో మనం ఇలా ట్యాంక్ మీద ప్రెస్ చేసే దగ్గర కూడా ఉన్న మరకలు, సోప్ మార్కలు గట్టా ఉంటాయి కదండి. బాత్రూమ్ గోడలు క్లీన్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఇటువంటి బ్రష్ అనేది వాడుతూ ఉంటాను. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, చేయలేని పెట్టకుండా. ఈ విధంగా ముందైతే నేను తయారు చేసుకున్న ఈ టీ పొడి డికాషన్ లిక్విడ్తోని బాత్రూమ్ పోటీ అనేది క్లీన్ చేసేస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ బాత్రూమ్ అనేది చూస్తారు కదా ఎక్కడ కూడా ఎల్లో పాచి మార్కలు అనేవి లేవండి. క్లీన్ చేయగలని నార్మల్ లోకి వచ్చేస్తుంది అనమాట వైట్నెస్. చాలామంది ఈ వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పట్టేసి చాలా పాచి మరకల్లాగంటే ఈ ఎల్లో పాచి మార్కులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి. అస్సలు వదలవు. ఈ బాత్రూమ్ అనే కాదండి, ఇండియన్ కానీ వెస్ట్రన్ బాత్రూమ్ కానీ ఏవైనా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇలా వాటర్ పోసే దాని మీద ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా, సోప్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి. దీన్ని కూడా మనం ఇలా మంత్లో ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి ఫంగల్స్ కానీ బ్యాక్టీరియా లాంటివి పట్టదు. ముఖ్యంగా చూడడానికి కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో రెండింటిని క్లీన్ చేసేసాం కదండి. ముఖ్యంగా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బాత్రూంలోన ప్రతిరోజు మనం వాడుకనే చేస్తూ ఉంటాం కదండి. స్నానం గట్ట చేసేటప్పుడు సోప్ మార్కులు, వాటర్ మార్కుల వల్ల చూడడానికి అస్సలు బాగోదండి. అలాగే క్లీన్ చేయడానికి ఎక్కువ నడుము పీకేస్తూ ఉంటుంది. సింపుల్గా ఇటువంటి బ్రష్ కొనేసుకొని ఇలా లిక్విడ్ తయారు చేసుకొని బాత్రూమ్ అలాగే బాత్రూమ్ గోడలు ఇలా కిందన గట్టను టైల్స్ లాంటివి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ మార్కులు అనేవి పోతాయి. ముఖ్యంగా ఇలా నాచు పట్టడం, బ్యాడ్ స్మెల్ అనేది కూడా పూర్తిగా పోతుందండి. ట్యాప్స్ కూడా ఈవెన్ మనం క్లీన్ చేసుకోవచ్చు. మీకు లెంత్ ఎక్కువ అయిపోతుందని డోర్ క్లీనింగ్ అలాగే ట్యాప్స్ క్లీనింగ్ అనేది మీకు చూపించలేదు. మొత్తం అంతా కడిగేసిన తర్వాత క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు మనకు బాత్రూమ్ ఎలా ఉంది, ఇప్పుడైతే ఎలా ఉంది అనేది మొత్తం కూడా ఒకసారి అయితే చూడండి. సో మనకి గోడల మీద అయితే సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి ఉండి మొత్తం పోయింది. అలాగే పోటీ కూడా ఎల్లో పాచి మార్కులు ఉండేవి అంతా పోయిందండి. చాలా చాలా నీట్గా, బ్యాడ్ స్మెల్ కూడా రాదు. బాత్రూమ్ కూడా ఎప్పుడు చాలా చాలా నీట్గా, ఎవరు చుట్టాలు కూడా మన ఇంటికి వచ్చినా ఎంత బాగా క్లీన్ చేసుకున్నారని ఖచ్చితంగా అంటూ ఉంటారు. ఈసారి బాత్రూమ్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకోండి. ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇలా మిగిలిన ఇంకొంచెం వాటర్తో అయితే ఈ విధంగా సింక్ అనేవి మనం ఎంత వాడినా కూడా ఫంగల్స్ అనేవి నాచు పట్టేస్తుంది కదా. సింపుల్గా ఇలా నాచు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వాటర్తో. అలాగే స్టీల్ సింక్ కూడా మనకు నల్లగా అయిపోతుంది కదంటే మరకలు పెట్టేసి స్టీల్ సింక్ కూడా మనకు చాలా చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఈ వాటర్తో మనం అన్నింటినీ ఇలా క్లీన్ చేసుకొని మన టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.